యూపీ సీఎం యోగి కొట్టాడు మరో దెబ్బ. ఈసారి పని దొంగలపై. ప్రజల సొమ్ము తింటూ లంచాలు మరికి అసలు పనిచేయని పని దొంగలపై, ప్రభుత్వ అల్లుళ్లపై చాలా రాష్ట్రాల్లో ఆకస్మిక తనిఖీలు అని ఓ ప్రహసనం నడుస్తుంది. ఏ మంత్రో ముఖ్యమంత్రో ఉన్నతాధికారో వస్తాడు, తనిఖీలు చేస్తాడు, వెళ్ళిపోతాడు. పత్రికల్లో కవరేజీ వస్తుంది. శుభం. దేశంలో ఇతర రాష్ట్రాలే ఎందుకు, మన తెలుగు రాష్ట్రాల్లోనే వందల మంది అసలు ఆఫీస్కి వెళ్లకుండానే తాపీగా ఎప్పుడో సంతకాలు చేసేసి జీతం డబ్బు కొట్టేస్తారు. తన దందాలు తనవి, బయట వ్యాపారాలు. కొందరైతే ఆఫీస్కు ఎప్పుడైనా మొహం చూపించాడు అంటే డబ్బులొచ్చే ఏదో ఫైల్ రెడీగా ఉందని అర్థం. సరిగ్గా రానేరారు. వచ్చిన అరగంటలో క్యాంటీన్లు, కాఫీలు, కబుర్లు, వచ్చే డబ్బుల బేరసారాలు, లంచ్ తర్వాత జంప్, మళ్ళీ ఎప్పుడో సార్ కనబడేది. ఇదిగో ఇలాంటి పని దొంగలకు కాస్త జలక్కివ్వడానికి యోగి చిట్కా ఉపాయం ఉపకరిస్తుంది. ఏంటంటే, తను అకస్మాత్తుగా ఏదో ఓ ఆఫీస్కు ఫోన్ చేస్తాడు. పలానా ఉద్యోగిని మాట్లాడించండి అంటాడు. అక్కడ తేలిపోతుంది వ్యవహారం. నిజానికి మంచి ఆలోచనే, కానీ ఇక్కడ కొన్ని అభ్యంతరాలున్నాయి డియర్ యోగి. వ్యవస్థలో ఎవడి పని వాడు చేయాలి. వ్యవస్థలో చాలా లేయర్లుంటాయి. వాళ్ళ పని వాళ్ళను చేయనివ్వు. ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం అటెండెన్స్ ఫైల్ క్లోజ్ అయ్యేలా బయోమెట్రిక్ పెట్టు, అదో పద్ధతి. ఎన్ని ఫైళ్లు పెండింగ్ ఉన్నాయో, ఎందుకున్నాయో ఆన్లైన్లో పెట్టమని చెప్పు, అదో పద్ధతి. ఒక పద్ధతిని స్టార్ట్ చేయాలి. కానీ మా చంద్రబాబులాగా డాష్ బోర్డు చేతిలో పట్టుకొని ప్రతీదీ నువ్వే చేయాలని పెట్టుకోకు. ముఖ్యమంత్రి విధాన నిర్ణయాలు తీసుకోవాలి, అంతేగాని సూపర్వైజర్ పని, మేనేజర్ పని, అటెండెన్స్ రిజిస్టర్ల పని తనే చేయకూడదు. ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై నిఘా ఉంటుందనే మంచి సంకేతాలను ఇస్తాయి. కానీ అది అల్టిమేట్ కాదు. మంచి పేరు వస్తున్న రోజుల్లో ఎందుకు ఇలాంటి హడావుడి, అర్థం లేని నిర్ణయాలు ఎందుకు యోగి సార్? స్వామి, స్లో స్లో. కాస్త తాపీగా పాత నిర్ణయాలన్నీ ఓసారి సమీక్షించుకొని మళ్ళీ కొత్త నిర్ణయాలకు వెళ్ళు స్వామి.